ఊను ఊను అంటాడు అంటే డైలాగ్ అనేది ఆ డైలాగ్ సినిమాలో ఒక పాత్రని ఆశిస్తున్నాను నేను. ఎందుకంటే ఆ సినిమాకి లక్ష్మణరావు గారు మెయిన్ విలన్గా చేశాడు. సినిమా ఎలాంటి ఇబ్బంది లేకుండా హనుమాన్ లక్ష్మణరావు శ్రీరామ్ ప్రొడక్షన్ ఆధ్వర్యంలో ఎలాంటి ప్రతి ఒక్క కళాకారుడికి బ్రహ్మాండంగా చూసుకున్నాం. అదంతా కూడా ఏదైనా కానీ మనకు మేనేజ్మెంట్ ద్వారా జరిగింది. అదేవిధంగా ఈ సినిమాలో ఒక నాకు బాబాయ్ క్యారెక్టర్ చేసిన మా రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా చెప్పాలంటే లక్ష్మి కూడా సంతోషం, ఎందుకంటే ఒక యాక్టర్ని అభినయించడానికి రావడం సంతోషంగా ఉంది. మరియు పెద్దలపూడి మైకేల్ ఆయన గురించి చెప్పాలంటే ఊరంతా కూడా పేరున్నది. ఎందుకంటే ఒక కళాకారుడిగా ఆయన నిద్రలేస్తే సినిమాయే ప్రపంచం, వేరే ఉద్దేశం లేదు. పెళ్లి కూడా అక్కడ సినిమా కావాలంటే అంటే ఎందుకంటే ఆనందం ఆయనకి ఆనందం. ఎందుకంటే సినిమా చేయని కోరిక. ఏ రోజు కూడా నేను ఏం మామ అంటే మామ సినిమా బాగా చేద్దాం, నిద్రలేస్తే సినిమా గురించి. రాత్రి కూడా డైలాగ్ కావాలంటే ఉదయం నిద్రలేసి రాస్తున్నాడు. అది సినిమా కోసం వచ్చేవాళ్ళు. కాబట్టి ఆల్ ద బెస్ట్ మైకిల్ గారు, నాకు ఇష్టపడి మైకిల్. మరియు రణబాబు గారు గురించి చెప్పాలంటే సినిమా అంటే ఎక్కడికైనా వస్తాడు. ఆయన సినిమా ప్రపంచం. దానికి కూడా థ్యాంక్ యూ సార్. సూర్య బాబు గారికి చెప్పాలంటే సూర్య ప్రొడక్షన్ అది రాకుంటే నెల్లూరు వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఆయన అభినందనలు. గోల్రెడ్డి గారికి థ్యాంక్ యూ సార్. మరియు సోమవార్ హరి గారు అవార్డు గ్రహీత. సిటీ ఊన్ అంటే ఆ డైలాగ్ ఎక్కడికో ఇచ్చాను. ఆయనకు కూడా ఉదయం నమస్కారాలు. ఇతను సమర్పణ ఏదైనా ఉంటే అండి. మా రాముడు అందరివాడు కుటుంబ సభ్యులందరూ కూడా నా గుడ్ ఆఫ్టర్నూన్. ఎందుకంటే నేను ఒక కేసు నిమిత్తం కదా రాజమండ్రి కోర్టుకు రావడం జరిగింది. ఇక్కడ మన సినిమా షూటింగ్ జరుగుతుందని చెప్పి తెలిసింది. దానికి వచ్చి ఇక్కడ మన హీరో గారిని, విలన్ గారిని, మన డైరెక్టర్ గారిని, ఇతర ఆర్టిస్ట్ అందరినీ కూడా పలకరించిపోదామని నిమిత్తం మీద వచ్చానండి. చాలా సంతోషం. సూపర్గా ఫైట్ జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉందండి. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రాముడు అందరవాడు అందులో బ్రహ్మాండమైన షూటింగ్, ఫైట్ కూడా బ్రహ్మాండం జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా ఆర్టిస్టులు, నిర్మాతలు, డైరెక్టర్లు, కెమెరామెన్లు, హీరోలు, ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా పక్షాన చాలా బ్రహ్మాండంగా మన మారేడుమిల్లిలో బ్రహ్మాండం జరుగుతుందని షూటింగు. మీరు అందరూ కూడా 100% ఈ సినిమా సక్సెస్ అవుతుందని ఈ సూర్య ఫిలిం స్టూడియో నుంచి ఎవరు వచ్చినా సరే 100% సక్సెస్ అవ్వాలని ఆ కలంతల్ని కోరుకుంటున్నామని. నమస్తే.